మంగళవారం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ సౌజన్యంతో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ పెరికె రవీందర్ పాల్గొని మాట్లాడారు. మంగళవారం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ సౌజన్యంతో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ పెరికె రవీందర్ పాల్గొని మాట్లాడుతూ ప్రజలు ఎదగాలని, విద్యార్థులను బెదిరించడం, బలవంతం చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, మోసం చేయడం, అపహరించడం, అక్రమ రవాణా కొరకు ప్రేరేపించడం చేస్తే చట్ట ప్రకారం నేరమని, ఇలాంటప్పుడు చైల్డ్ టోల్ ఫ్రీ నంబర్ 100-1098-112 సంప్రదించాలని కోరారు. ఎయిడ్ సంస్థ జిల్లా బాధ్యులు వగ్గు సోమన్న మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా చేయడం ఘోరమైన నేరమని, దీనిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పిల్లలను అక్రమ రవాణా చేయడం ద్వారా వ్యభిచార వృత్తులకు పిల్లలను దించడం చట్టపరమైన నేరమని, పిల్లలు పనిలో కాదు బల్లో ఉండాలని కోరారు. వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ రవి, ఇన్ఛార్జ్ తహసీల్దార్లు ఏపీఎం అజయ్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కళావతి, హెచ్ఏఈఓ సునంద, హెల్త్ సూపర్వైజర్ సైదులు, ఐసిడిఎస్ సూపర్వైజర్ హనీపా, సిఆర్పిఎఫ్ డివిజన్ కన్వీనర్ గజ్జల ధర్మారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓన్లీ డెవలపర్స్ ఒకదానికేనా? ఒకటి మానవ అక్రమ రవాణా అనేది దేనికోసం అనంటే, కింద ఏజెంట్ అనేవాడు పైసల కోసం చేస్తాడు. ఈ ఏజెంట్స్ అనేటువంటి ఏం చేస్తాడంటే విలేజ్ విలేజ్ తిరిగి ఎక్కడ ఎవడు పేదరికంలో ఉన్నాడు, ఎవడు సమస్యలలో ఉన్నాడు, మన బాధలేంది, మన కష్టాలేంది, ఆడపిల్లలు ఉన్నాడు ఎవడున్నాడు, మగపిల్లలు ఎక్కువ ఉన్నాడు ఎవడున్నాడు, సంతానం ఎక్కువ ఉన్నాడు ఎవడున్నాడు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అరే నీ పరిస్థితి ఎంత లేదా, పలానా కమ్ముదాం అని పరిశీలిస్తాడా అని ఆశ్రమిస్తాడా. ఇంటికాడ మనకు అమ్మాయికి ఏం తెలుస్తుంది, నాకు ఇంటికాడ సంతానం ఎక్కువ ఉన్నది, నేను ఇలా నెట్ట పోషించాలి, ఏం చేయాలి, నాకు ఆడపిల్లలు ఉన్నారు, లేకపోతే నాకు మగ పిల్లలు ఉన్నారు, ఆడమగ సంబంధం లేదు. మనుషుల అక్రమ రవాణా, ఆడమగ సంబంధం లేదు. అర్థమవుతుందా? నలుగురు ఆడపిల్లలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, బాధ భరించలేకపోతున్నాడు, పోషించలేకపోతున్నాడు, నా బిడ్డ బయటికి పోతే అక్కడ నాకు బాగుపడుతుంది ఏమంటే ఉద్దేశం ఉంటుంది, కానీ అవతలికి పోయిన తర్వాత ఏమైందని తెలియదు. కానీ ఇక్కడ ఏంటి, ఆయన పరిస్థితి పేదరికం, లేకపోతే ఏం చేయలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో నుంచి తన బిడ్డను ఏం చేయాలి, అమ్ముకుందామని. ఆ తర్వాత ఎక్కడ పోతుందనేది తెలియదు. దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వండి. మనం చేసేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రాము అటువంటి అది అక్రమ రవాణా అంటే అమ్ముకోవడాలు కానీ పిల్లల్ని తరలించకుండా ఉండడానికి కానీ మనమంతా ఎడ్యుకేటర్స్ కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అధికారులు కాబట్టి మనం కొంత అవగాహన కల్పిస్తే సమాజంలో అవగాహన ఇటువంటి అనేటువంటి ప్రోగ్రామ్ ఇది అంతర్జాతీయంగా చేస్తాం. మన పద్ధతిగా అంతర్జాతీయంగా దాదాపు 155 దేశాల్లో మానవ రవాణా జరుగుతుంది. మన ఇండియా ఒకటే కాదు, ఎక్కడైతే ఎక్కువ ఉంటారంటే కడు బీదరికంలో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఫుడ్ కూడా దొరికినటువంటి దేశాలు. ఇంతకుముందు మనం చెప్తాం, 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎట్లా పెంచి పోషించాలని తల్లిదండ్రులు ఆలోచన చేసి బిడ్డను అమ్ముదామని. అటువంటి వాటిని మనం నిరోధించాం. అటువంటి అప్పుడు మనకి హెల్ప్ లైన్ ఉంటుంది, అదేంటది 109.